తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే బడ్జెట్ ప్రసంగం దలాల్ స్ట్రీట్లో చిచ్చుపెట్టింది. ఒకవైపు ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టగా, మరొక వైపు స్టాక్ మార్కెట్ మాత్రం రక్తం ఓడింది. బడ్జెట్ ప్రతిపాదనలు వెలువడిన కొద్దిసేపటికే ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సూచీలు పాతాళానికి పడిపోయాయి. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగం ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్ గతి ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం వచ్చేసరికి కోలుకోలేని దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2300 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. అటు నిఫ్టీ కూడా 700 పాయింట్లకు పైగా పడిపోయి 24,600 స్థాయి కంటే కిందకు జారుకుంది. కేవలం కొద్ది నిమిషాలలోనే ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరి కావడంతో ట్రేడర్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక మంత్రి ప్రకటించిన ఎస్టీటీ పెంపు నిర్ణయమే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పైన పన్నులను పెంచుతున్నట్లుగా ఆమె ప్రకటించారు. ట్రేడింగ్ వ్యయాలు పెరగడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుందనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. ఈ పన్ను పెంపు నిర్ణయం ముఖ్యంగా రిటైల్ ట్రేడర్లను దెబ్బతీస్తోంది. ఇటీవల కాలంలో F&O ట్రేడింగ్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం భారీగా పెరిగింది. దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల లాభాల శాతం తగ్గి ట్రేడింగ్ ఖర్చులు భారీగా పెరుగుతాయి. అందుకే ఏంజిల్ వన్, BSE వంటి బ్రోకరేజ్ సంస్థల షేర్లు కూడా 10% కంటే ఎక్కువ నష్టపోయాయి.